హాయ్ ఫ్రెండ్స్, అరుదైన వస్తువులు చింతకాయ, విసిరికాయ ఇలాంటివి సీజనల్‌గా దొరుకుతుంటాయి కదండీ! అయితే వాటితో పచ్చళ్ళు చేసుకుంటే చాలా బావుంటుంది కదా! అయితే ఈ పచ్చళ్ళని మనం రైస్‌తో గానీ, ఇగో ఈవేళ నేను పులగం చేశానండి. పులగంతో కానీ పులగం చప్పగా ఉంటుంది కదా! చింతకాయ పచ్చడి దానికి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుందండి. అలాగే మనం అయితే దీన్ని చపాతీతో తీసుకోవచ్చు. పుల్లగా ఉంటుందండి చింతకాయ కాబట్టి. అలాగే మన దోస గానీ, ఇడ్లీ గానీ దేనితో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, తెచ్చుకున్న చింతకాయలు అలా లేతగా ఉండాలండి. దానికి అస్సలు గింజ ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా వాటిల్ని బాగా శుభ్రం 2, 3 సార్లు ఇంచుమించుగా కడుక్కోవాలండి. బయట నుంచి తెస్తాం కదా! అందులోకి చింతకాయ చెట్టు బయటే ఉంటుంది కదా! చెట్టుకి మెయిన్ కాయలన్నీ ఎప్పుడూ కూడా బుగ్గి అలా పడుతూ ఉంటుంది కదండీ! అందుకని మనం చాలా బాగా కడుక్కోవాలి. దాన్ని చూడండి, అలా పుల్లల్లా ఉంటాయి కదా! మనం కోసేటప్పుడు ఆ పుల్లలన్నీ కూడా తీసేసుకోవాలండి. పచ్చడిలో లేదంటే అడ్డుగా వస్తాయి. అంటే మనం ఎంత రుబ్బినా సరే అవి బాగోవు. వాటిని అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత చెప్పాను కదా! అస్సలు గింజ ఉండకూడదు. గింజ కడితే కనుక మనం అవి కట్ చేసి మధ్యలో గింజ తీసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం గట్టిగా ఉంటుంది పచ్చడి. ఇదైతే లేత చింతకాయలతో అయితే చాలా బావుంటుంది. ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి బావుంటాయండి. చింతకాయలనైతే ఏం వేపక్కర్లేదు, ఏమీ లేవండి. పచ్చివే అలా తీసుకొని ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు. కాకపోతే పచ్చిమిరపకాయలు, ఉప్పు 2 కూడా చాలా ఎక్కువ పడతాయండి. చింతకాయలు పులుపు కదా! అందుకని. నేను చూపిస్తున్నాను కదండీ! దానికి అలా బాణీ పెట్టుకొని మనం ఏంటంటే ఆయిల్ చేసుకుని ఆయిల్‌లోకి మనం ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ విపరీతంగా వేయాలండి. పచ్చడికి ఇంగువ ఎంత వేసుకుంటే అంత బావుంటుంది. వాటిలో అవన్నీ వేగిన తర్వాత ఎర్రమిరపకాయలు ఇటు తాలింపుకు వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా మంచి కలర్ వచ్చే వరకు ఆవాలు చిటపటమనాలి, మెంతులు మంచి కలర్ రావాలి. ఇంగువ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ పోపు అంతా పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని మనం ఏంటంటే పచ్చడి ఆడుకోవడానికి సిద్ధంగా చేసుకున్నాం కదా! మిక్సీలో మనం నీళ్లు పోసి చూసుకుంటూ ఆ పచ్చడి ఎన్ని నీళ్లు పడితే అన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ పోసుకోవాలండి. పోసుకొని చక్కగా రుబ్బుకోవాలి. అయితే ఇవి పూర్వం అయితే రోటి పచ్చళ్ళని రోట్లోనే రుబ్బుకునేవారు కదా! మిక్సీలు రానప్పుడు. ఇప్పుడు కూడా రోళ్ళు మళ్ళీ కొత్తగా వాడుతున్నాం కదా! ఆ రోళ్ళు కూడా వాడుకొని చేసుకోవచ్చండి. అయితే మనం మిక్సీలో కూడా చేసుకుంటే రోటి పచ్చళ్ళ రావాలంటే కోర్స్‌లీ ఏదైనా పచ్చడి ఆడుకుంటే కనుక కమ్మగా ఉంటుంది. ప్రతీదీ మెత్తగా ఆడేసుకుంటే బాగోదండి. నేను చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీలో ఆడుకోవాలి. అయితే అది ఆడుకునేటప్పుడు మధ్యలో కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఇస్తుందండి. మన ఆరోగ్యానికి కూడా కొత్తిమీర చాలా మంచిది కదా! ఈ పచ్చడి మొత్తం ఆడిన తర్వాత మనం ఆవాలు, మెంతులు పోపెట్టాం కదండీ! అది కూడా వేసి కలిపి తీసుకుంటే చెప్పాను కదా! వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చింతకాయ పచ్చడి కలుపుకొని తీసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. అయితే ఈవేళ నేను అమ్మవారికి ప్రసాదంగా పులగం చేశానండి. పులగం కూడా రెసిపీ ఫర్దర్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చేశానో. దానిలోకి నెయ్యి వేసుకొని మీకు నచ్చితే లేదంటే నువ్వుల నూనె వేసుకొని లేదంటే గానుగ నూనె అంటారు కదా! వేరుశనగ నూనె అదైనా వేసుకొని చింతకాయ పచ్చడి కలిపి తీసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విసిరికాయలు. విసిరికాయలు అనేక రూపాల్లో తీసుకోవచ్చండి. ఇవి ఊరబెట్టి తీసుకోవచ్చు, అలాగే పచ్చళ్ళు చేసి తీసుకోవచ్చు, లేదంటే విసిరికాయ పులిహారలాగా అలాగా విసిరికాయని అనేక రూపాల్లో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అయితే నేను ఈవేళ ఉసిరికాయలు అప్పటికప్పుడు అలాగా పచ్చడి చేసుకునేలాగా చెప్తాను చూడండి. అంటే చూడండి, అలా బాణీ తీసుకొని ఒక స్పూను మనం చెప్తున్నాను కదా! పచ్చళ్ళకి ఎప్పుడు కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్ కన్నా అయితే గానుగ నూనె అంటారు. అలాగే దానికి గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె గానీ వేసుకుంటే పోపులకు గానీ అలాగా వేపేటప్పుడు గానీ మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయండి. అలాగే మన ఆరోగ్యానికి కూడా నూనెలు కూడా మంచివి. అంటే ఎప్పుడు ఒకే రకమైన ఆయిల్ కాకుండా మనం అంటే మార్చి మార్చి ఇలాగా తీసుకుంటే కనుక మంచిదండి. దానికి చూడండి, అలాగా బాణీలో ఒక 2 స్పూన్లు ఆయిల్ నేను ఈవేళ గ్రౌండ్‌నట్ ఆయిల్ వేరుశనగ నూనె వాడానండి. దానికి అవి వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయలు అలాగే విసిరికాయలు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మనం మూత పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలండి. ఉప్పు, పసుపు 2 వేసేయాలి. వేసేస్తే విసిరికాయ అలా మధ్య మధ్యలో చూసుకోవాలండి. ఉడకపోతే మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. అది ఉడికేంత వరకు చూడండి, అలాగా కట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఆ పిక్కల్ని వేరు చేసుకుని మనం ఏంటంటే వీటిని మిక్సీలో వేసి ఆడుకోవాలండి. వేసుకుని ఆడుకునేటప్పుడు మనం దీనికి కొత్తిమీర పచ్చిదే కొత్తిమీర వేసుకుని ఆడుకుంటే కనుక
కనుక ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. తగినంత ఉప్పు చూసుకోవాలి. అంటే ఉసిరికాయ పులుపు ఉంటుంది కదా, కొద్దిగా సాల్ట్ పడుతుంది. అయినప్పటికీ ఉసిరికాయ మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలా పుల్లగా తెల్లం కాబట్టి ఇలా పచ్చడి రూపంలో కానీ, లేదంటే చెప్పాను కదా అలా ఊరేసి కూడా తీసుకోవచ్చు. అలాగా మిక్సీలోకి చల్లారిన తర్వాత దానికి సరిపడా కొత్తిమీర వేసుకుని కూడా మనం చూసుకోవాలండి. ఆ వాటర్ సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పచ్చడి మనం కొద్దిగా ఆడుకుని ఉంచుకుంటే ఇది నిలవ కూడా ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే రైస్తో కానీ, లేదంటే మిల్లెట్స్తో కానీ, లేదంటే ఏదైనా ఓట్స్లో వండుకునేటప్పుడు కూడా ఓట్స్ అవి కూడా చప్పగా ఉంటాయి కదా, ఈ పచ్చళ్ళు పుల్లగా ఉంటాయి కదండి, వాటితో చాలా బాగుంటాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఈ విసిరికాయ. ఇలా తీసుకుంటే చాలా మంచిదని చూడండి. అలాగా మిక్సీలో ఆడుకున్న తర్వాత ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకున్న తర్వాత తాలింపండి. దీనికి కూడా నేను గ్రౌండ్ నట్ ఆయిలే వాడానండి. దానిలోకి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఈ పచ్చడికి. దానిలోకి ఎండుమిరపకాయలు అవన్నీ వేసిన తర్వాత ఈ చెప్పాను కదా ఏఎస్ బ్రాండ్ వాళ్ళదైతే చాలా బాగుంది వేరుశనగ నూనె. దానికి ఏంటంటే ఆ తాలింపు వేగిన తర్వాత మనం ఇందాకలా ఆడిపెట్టి ఉంచుకున్న పచ్చడి కూడా ఇందులో కలిపితే చాలా బాగుంటుందండి. మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా అయితే నువ్వుల నూనె కానీ, లేదంటే వేరుశనగ నూనె కానీ ఈ పచ్చళ్ళకి వాడుకుంటే చాలా బాగుంటుంది. నేను పచ్చళ్ళు చేసేటప్పుడు చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. దానికి మనం తగినన్ని ఎండుమిరపకాయలు, అలాగే ఇంగువ మెయిన్ ఎక్కువ వేసుకుంటే కనుక పచ్చడికి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. మన ఆరోగ్యానికి కూడా ఇంగు కూడా చాలా మంచిది కదండి. దానికి చూడండి ఆ పచ్చడికి మనం పోపు కలుపుకున్న తర్వాత అయితే రైస్తో కానీ, లేదంటే మిల్లెట్స్ తెప్పాను కదా, మనం ఏదైనా ఏది వండుకుంటే అది దాంతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడికి మనం అన్నంలో కానీ, మిల్లెట్స్తో కానీ, దేంతో తీసుకున్న నెయ్యితో తీసుకుంటే కనుక పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ పచ్చడి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే విసిరికాయ పచ్చడి ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అలాగే నేను ఈవేళ పులగంతో టేస్ట్ చేసానండి, చాలా బాగా కుదిరింది. పులగం చప్పగా ఉంటుంది కదా, విసిరికాయ పచ్చడి మెయిన్ అందులో వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే చింతకాయ పచ్చడితో తీసుకోవచ్చు. అలాగే ఏంటి వంకాయ పులుసుతో తీసుకోవచ్చు ఈ పులగాన్ని. అంటే ఇది చప్పగా ఉంటుంది కాబట్టి ఏవైనా పుల్ల వాటితో తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నానండి. మీరు కూడా ఈ పచ్చడి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే మీరైతే ఈ పచ్చడి ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు తెలియక టమాటా పచ్చడిని ఎప్పుడు కుక్కర్లోనే చేసేదానండి. అంటే కుక్కర్లో చేస్తే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఎక్కువసేపు గ్యాస్ అవుతుంది, అలాగే బోల్డ్ టైం తీసుకుంటుందండి. దానికి ఈవేళ నేను బాణీలో చేశానండి. బాణీలో చేస్తే తొందరగా అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. వేరంగా చెయ్యాలనుకుంటే కనుక టమాటా పచ్చడిని ఇలా ట్రై చేయండి. అంటే మనం కుక్కర్లో పడేస్తే వేరంగా అవుతుందని చెప్పి ఏదైనా సరే అందులోనే ఉడికిస్తూ ఉంటాం కదా. చూడండి ఆ టమాటాలు తెచ్చుకున్న బాగా క్లీన్ చేసుకున్న తర్వాత, మనం శుభ్రం చేసుకున్న తర్వాత వాటి బొడ్డు అలా కట్ చేసి నేను చూపించిన విధంగా తీసుకుంటే మనం ఏంటంటే ఇక ఎలాగా మనం పేస్ట్ చేస్తాం కాబట్టి వీటి సైజ్ డజంట్ మ్యాటర్ అండి. చక్కగా తీసుకున్న టమాటాని అలాగా 4 ముక్కలుగా చేసి మనం బాణీలో కొద్దిగా వేరుశనగ నూనె వేసి దానికి మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా బయట ఉడికిస్తే కనుక వాటర్ కంటెంట్ ఎక్కువ వెళ్లకుండా తొందరగా అవుతుంది పచ్చడి. దానికి చూడండి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది వేళ. దానికి బాణీ మధ్య మధ్యలో తీసుకుని మనం మూత తీసుకుని బాణీలోవి ఈ టమాటాలు అటు ఇటు కలుపుకోవాలండి. అయితే ముందుగా సాల్ట్ వేయకండి, సాల్ట్ వేస్తే కనుక ఇంకొంచెం వాటర్ చేరుతుంది. దానివల్ల మధ్యలో వేసుకోవచ్చు, ఉడికి అనిపించినప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలా మధ్య మధ్యలో చూసుకుంటూ మూత తీసుకుని మనం ఉడికించుకోవాలండి. అయితే నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, పచ్చళ్ళకి మాత్రం ఎప్పుడు కనుక నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా నువ్వుల నూనె కన్నా కూడా వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుందండి. అంటే నిలవ ఉండడానికి బాగుంటుంది పచ్చడి. మనం ఎప్పుడు కూడా అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తే కనుక ఫ్లేవర్ ఉండదండి. ప్లస్ ఏంటంటే మనం తీసుకునే ఆయిల్ ఎప్పుడు ఒకటే అయితే కనుక మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకని మార్చి నూనెలు కూడా తీసుకుంటే మంచిది. ఎలాగ మనం వాడకుండా ఉండలేము కాబట్టి పచ్చడి అన్నాక నూనె, ఉప్పు, కారం ఎక్కువ పడతాయి కదండి. అందుకని ఇవి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కానీ మరి టిఫిన్లు అవి చేసుకుంటూ ఉంటాం కదా, ఇడ్లీ, దోశ, వీటిల్లోకి తప్పదు కదా, వాటిల్లోకి తీసుకోవడానికి మనం ఈ పచ్చళ్ళు ఇలా చేసి ఉంచుకుంటే కనుక చాలా మంచిది. దానికి చెప్పాను కదా, మగ్గిన తర్వాత మనం సాల్ట్ తీసుకోవాలండి. ఆ సాల్ట్ తీసుకున్న తర్వాత టమాటాలు బాగా పులుపు ఉంటే చింతపండు వేయకండి. ఒకవేళ ఈ మధ్య గట్టిగా ఉంటున్నాయి, పులుపు కూడా అంత సమంగా ఉండట్లేదు కాబట్టి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని అవన్నీ కూడా మనం మగ్గిన తర్వాత చల్లారిన వాటిని
మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని మనం దీన్ని ఇప్పుడు దాకా కారం యూజ్ చేయలే కదా! దానికి ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఇది మాత్రం ఇలా చేసుకుంటే కనుక నిలవ ఉంటుందండి. టమాటాని ఇప్పుడు మళ్ళా మగ్గిన దాన్నైనా సరే మళ్ళా వేయించాలి. దాన్ని చాలా తక్కువ టైం పడుతుందండి. నేను చెప్పాను కదా! ఇన్నాళ్ళు కుక్కర్‌లో చేస్తే మాత్రం ఇంచుమించు 3-4 అవర్స్ తీసుకునేదండి. ఇలా చేస్తే 20 నిమిషాల్లో అయిపోయిందండి పచ్చడి. దానికి చూడండి అలా బాణీలోకి ఆయిల్ తీసుకొని అందులోకి ఎర్ర కారం అండి. మంచి కలర్ రావాలంటే కాశ్మీరీ కారం వాడుకోండి. అలాగే కొద్దిగా ఎర్ర కారం కొంచెం కారం స్పైసీగా ఉండేలాగా వేరే కారం కూడా ఇంకో స్పూన్ యాడ్ చేసుకుంటే కనుక పచ్చడికి కరెక్ట్‌గా మనకి కారం అది సరిపోతుంది. నేను తీసుకున్నవి ఈవేళ కేజీ టమాటాలండి. కేజీ టమాటాలకి ఇంచుమించు నేను 200 గ్రామ్స్ అంటే కారం వేసానండి. మెయిన్ వెయ్యాలి. వెయ్యకపోతే కనుక బాగోదు. నిలవ ఉండాలంటే కనుక ఉప్పు, కారం 2 కూడా పడతాయి. అలాగే నేను రాక్ సాల్ట్ గడ్డలుప్పు కదండి కొంచెం తక్కువ వేసాను. మెయిన్ ఏంటంటే మనం చూసుకోవాలి. తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ యాడ్ చేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది. దానికి చూడండి అలాగా మళ్ళా కారం యాడ్ చేసిన తర్వాత కారం ఎప్పుడు నూనెలో వేగితే కనుక పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. దానికి చూడండి అలాగా మళ్ళా ఈ పేస్ట్ అంతా వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ కలర్ అంతా కూడా కాశ్మీరీ కారం వల్ల వచ్చిందండి. మంచి కలర్ వచ్చింది పచ్చడి. మెయిన్ ఆ కారం వాడుకుంటే కనుక పచ్చడికి బాగుంటుంది. ఎక్కువ కారంగా ఉండదు. ప్లస్ ఏంటంటే మంచి కలర్ వస్తుంది. దాన్ని మళ్ళీ స్టవ్ అంతా అయిపోకుండా అంటే ఒకసారి ముద్దగా అయిన తర్వాత మనం అలా కొంచెం చూడండి ఆ గరిటె ఉంచుకుని ఆ మూత పెట్టుకుంటే కనుక స్టవ్ కూడా పాడవకుండా మొత్తం వేగుతుందండి పచ్చడి. ఖచ్చితంగా అలా కొంచెం మనకి ముద్ద తెలిసిపోతుందండి మనం ఆడిన దానికి ఆ తర్వాత వేగిన దానికి. ఖచ్చితంగా థిక్నెస్ మారుతుంది కదా! వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత మనం దీనికి తాలింపు వేసుకోవాలండి. తాలింపు కూడా నేను పచ్చడి చెప్తున్నాను కదా! నిలవ పచ్చళ్ళు నిలవ ఉండాలన్నా మంచి ఫ్లేవరు కమ్మగా ఉండాలన్నా మనం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోపు వేసుకుంటే బాగుంటుంది. దానికి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ. అలాగే ఇంగువ ఎంత వేసుకుంటే పచ్చళ్ళలో అంత కమ్మదనాన్ని ఇస్తుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా మంచిది. మెంతులు అనేక రూపాల్లో తీసుకుంటే మంచిది కదండి. ఇలాగా మన ఈ పోపులో కూడా మెంతులు మంచి కలర్ వచ్చే వరకు ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకుని ఆ పోపులో మన పచ్చడిలో కలిపితే కనుక చాలా బాగుంటుంది పచ్చడి. దానికి ఇంగు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇది మనం నిలవ ఉంచుకోవచ్చండి. ఈ పచ్చడిని ఇంచుమించు మనకి నెల నుంచి 2 నెలల వరకు నిలవ ఉంటుందండి. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎంత కావాలంటే అంత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చేసుకున్నప్పుడు తీసి బయట ఉంచుకుని వేసుకుంటే బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా తొందరగా అవుతుంది. కావాలంటే ట్రై చేయండి. అంటే బాణీలోనే టమాటాలు ఉడికించుకుంటే కనుక తొందరగా అయిపోతుంది ఈ పచ్చడి. మీరు కూడా ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. చూడండి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వాడకుండా ఈ పచ్చడి చేశానండి. అయినా సరే మెయిన్ ఆవాలు, మెంతులు ఇవన్నీ పర్ఫెక్ట్గా పోపులో కానీ వేగిన తీరు కానీ అలాగే పచ్చడి వేయించిన తీరు కానీ కరెక్ట్గా ఉంటే కనుక చాలా బాగా కుదురుతుంది పచ్చడి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అవసరం లేదండి. ఇలాంటి పచ్చళ్ళు మనం ఉపవాసాలు ఉన్నప్పుడు అలాగే ఏదైనా పూజలు చేసినప్పుడు తీసుకుంటే మంచిది కదా! మీరు కూడా ఈ పచ్చడి ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. మీరు చేసిన పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. చూడండి పచ్చడి అలా పెట్టుకుని నిలవ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్ రైస్లోకి, చపాతీలోకి అన్నింట్లోకి బాగుంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.